రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? తామ్రశిలాయుగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, ఈ కాలంలో నగర నిర్మాణం జరిగింది అన్నాడు. ఆప్షన్ 2, ఈ కాలం నాటి ప్రజలకి లిపి తెలియదు అన్నాడు. ఆప్షన్ 3, ఈ కాలంలో ప్రజలకు పాల పదార్థాలు తయారు చేసుకోవడం తెలియదు అన్నాడు. ఆప్షన్ 4, శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, వీటిలో సరికానిది ఏంటో గుర్తించాలంటే ముందు ఏవేంటి సరైనవో మనం చూడాలి. ఒకసారి చూద్దాం. మనం ఆప్షన్ 2 చూడండి ఒకసారి. ఈ కాలం నాటి ప్రజలకు లిపి తెలియదు అన్నాడు. కరెక్టే, లిపి తెలియదు. ఎందుకు? లిపి మనకి ఎప్పుడు వచ్చింది? సింధు నాగరికత టైంలో లిపి వచ్చింది. అంటే తామ్రశిలాయుగంలో లిపి లేదు, స్క్రిప్ట్ లేదు. సింధు నాగరికతలో కూడా వచ్చినటువంటి లిపి ఏంటది? బొమ్మల లిపి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బొమ్మల లిపి. సో కాబట్టి 2 అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి 3 చూడండి. 3 ఏమన్నాడు? ఈ కాలంలోని ప్రజలకు పాల పదార్థాలు తయారు చేసుకోవడం తెలియదు అన్నాడు. అంటే పాలు కానీ, పెరుగు కానీ, మేకడ కానీ, వెన్న కానీ తయారు చేసుకోవడం తెలియదు అన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత పరిజ్ఞానం, డైరీ సిస్టమ్ అనేది తెలియదు. దీన్ని మనకి ప్రీవియస్లో అడిగాడు. డైరీ సిస్టమ్ గురించి తెలియకపోవడం వల్లనే చాలా మంది చిన్నపిల్లల యొక్క అస్థి పంజరాలు మనకి ఎక్కువగా బయటపడ్డాయి. అందుకని ఆప్షన్ 4 చూడండి, శిశు మరణాలు ఎక్కువగా జరిగాయి అన్నాడు. శిశు మరణాలు ఎక్కువగా జరిగాయి కూడా కరెక్ట్ ఆన్సరే. ఎందుకంటే మహారాష్ట్రలోని దైమాబాద్, ఏ ప్రాంతం అండి? దైమాబాద్ లో మనకి ఎక్కువగా సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క అస్థి పంజరాలు, పుర్రెలు మాత్రమే బయటపడ్డాయి. కారణం ఏంటి? వాళ్ళు డైరీ సిస్టమ్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల మేక నుంచి, ఆవు నుంచి, గేదె నుంచి పాలు కూడా పిల్లలకి పట్టించవచ్చు అనే విషయం తెలియకపోవడం వల్ల చాలా శిశు మరణాలు మనకు జరిగినాయి. సో 4 కరెక్ట్, 3 కరెక్ట్, 2 కరెక్ట్. సో ఆటోమేటిక్ గా 1 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు రాంగ్ ఆన్సర్ అవుతుంది? ఈ కాలంలో నగర నిర్మాణం జరిగింది అన్నాడు. అసలు నగర నిర్మాణం జరిగితే సివిలైజేషన్ ఉన్నట్లు. బట్ సివిలైజేషన్ మనకి మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చింది? సింధు నాగరికత టైంలో వచ్చింది. హరప్పా, మొహంజదారో, ఓకేనా, లోతాల్, బనవాలి, ఇటువంటివి అన్ని పట్టణాలు ఏర్పడింది ఎప్పుడు? సింధు ప్రాంతంలో. తామ్రశిలాయుగంలో నగర నిర్మాణం రావడం ఏంటి? రాలేదు. సో 1 అనేది రాంగు, 2, 3, 4 అనేది కరెక్ట్. ఆన్సర్ ఏమన్నాడు? దీంట్లో సరికానిది ఏంటి అన్నాడు. అప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని నుంచి ప్రశ్న అడిగాడు. ఓకేనా? థ్యాంక్ యూ.